ఆయన రంగస్థల నటుడిగా తన జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సినిమా నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయనే రంగస్థల నటుడు, సినిమా నటుడు అయిన అజయ్ ఘోష్ గారు. ఆయన ప్రస్థానం సినిమాతో వెండితెర మీద మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారి జ్యోతిలక్ష్మి సినిమాతో మంచి విలన్గా గుర్తింపు తెచ్చుకుని సినిమా ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలను చేజిక్కించుకున్నారు. రంగస్థలం సినిమాతో ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందారు. ఆ తర్వాత పుష్ప సినిమాతో తన కెరియర్ గ్రాఫ్ని పెంచుకున్నారు. ఆ నేపథ్యంలోనే తమిళ్, కన్నడ సినిమాల్లో నటిస్తున్నారు. అజయ్ ఘోష్ అంటే కేవలం విలనిజానికి మార్క్ అనే కాకుండా కామెడీ పాత్రల్లోనూ, క్యారెక్టర్ పాత్రల్లోనూ నటిస్తూ ఆయన నటనా ప్రతిభను చాటుకుంటున్నారు. సినీ సెల్యులాయిడ్పై విలక్షణ విలనిజానికి కొత్త అర్థాన్ని చెప్పిన నటుడు అజయ్ ఘోష్ గారు ఇవాల్టి మన కార్యక్రమం చెప్పాలనుందికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం అండి అజయ్ ఘోష్ గారు. బాగున్నారండి? బాగున్నానమ్మా. మీ బాల్యం అంతా ఎక్కడ జరిగిందండి? మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి. మా నాన్న పేరు పత్తిపాటి ఆదినారాయణ, మా అమ్మ పేరు రామసీతమ్మ. వేటపాలెం, చీరాల దగ్గర వేటపాలెం, ప్రకాశం జిల్లా. ఎంతమంది మీరు అన్నదమ్ములు? మేము ముగ్గురు అన్నదమ్ములం. నా పేరు అజయ్, రెండో వాడి పేరు భాస్కర్, మూడో వాడి పేరు మల్లిక్. అవన్నీ కూడా కమ్యూనిస్ట్ పేర్లే. నా పేరు అజయ్ కుమార్ ఘోష్. రెండో వాడి పేరు చాగంటి భాస్కర్, ఒక జ్ఞాపకార్థం భాస్కర్ ఆడి పేరు పెట్టుకున్నాడు. మూడో వాడు ఏమో దేవినేని మల్లికార్జున్, శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో అమరుడయ్యాడు. ఆయన జ్ఞాపకార్థం మల్లిక్ అని పెట్టాడు. వాళ్ళ పేర్లు మా నాన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర నుంచి ఏడో సంవత్సరం దగ్గర నుంచి 86 ఏళ్ళ వయసు దాకా ఆయన ఆ పాత కమ్యూనిస్ట్ అనమాట. అట్లానే పైగా నా కొడుకుల పేర్లు చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, కల్పనా దత్తు, సూర్యసేను, అరుణక్కని ఒక ఉండేది, విద్యావతి, భగత్ సింగ్ వాళ్ళ అమ్మ పేరు ఎట్లా పెట్టుకున్నాడు పాపం ఆయన. సో ఆ ప్రభావం మీ మీద కూడా పడింది? నేను కొంతకాలం అట్లనే దాంట్లోనే అలా దీంతోనే ఇది అయిపోయేవాడు. కమ్యూనిస్ట్ ప్రభావం. బాగా తిట్టేవారట కదా? బాగా అంటే మా నాన్న తిట్టేవాడు కదా, కానీ అర్థం చేసుకున్నాడు. కానీ నేను ఏదైతే అవ్వాలనుకున్నానో దానికి అనుకూలంగా లేవు పరిస్థితులు కుటుంబంలో. చాలా పేద కుటుంబం. ఫస్ట్ నుంచి కూడా కమ్యూనిస్ట్ దాంట్లో ఉన్నా కానీ కొంచెం కళారంగంలోనే ఉండేవాడిని నేను. అట్లానే పాటలు గీటలు ఇవన్నీ. ఎలా ఉంది ఆసక్తి పెరిగింది మీకు అంటే స్టేజ్ మీద నాటకాలు వేయాలని? 6వ తరగతిలోనే మా ఊళ్ళో స్కూల్లో ఇడ్లీ తినప్ప దొడ్డు గుడప్ప అని చెప్పేసి ఒక ఏకపాత్ర అభినయం. నా ఫస్ట్ గురువు నాకు బొడ్డు వెంకట సుబ్బారావు అనే ఆయన నేర్పి మా స్కూల్లో తీసుకెళ్ళి వేయించి అక్కడి నుంచి బట్టింది అది. ఇక అట్లా దినదిన ప్రవర్ధమానమై అన్నట్టుగా అదైపోయింది, పడిపోయింది. ఇక ఆ తర్వాత నా మీద బాగా ప్రభావం చూపించింది రేడియో నాటకాలు. మా ఊర్లో ఆ రేడియో విజయవాడ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం వాళ్ళు కదంబ కార్యక్రమం పెట్టడం ఒకటి. అక్కడ ఏబి ఆనంద్ గారు, సి రామ్మోహన్ రావు గారు, నండూరు సుబ్బారావు గారు, వీళ్ళందరినీ ఒక్కసారిగా చూడడం. ఏబి ఆనంద్ గారికి అయితే నన్ను అసిస్టెంట్గా పెట్టాడు మా మాస్టర్ గారు, లోలా శ్రీరామూర్తి మాస్టర్ గారు, 8వ తరగతిలో ఉన్నప్పుడు. అక్కడి నుంచి నాకు బాగా ప్రభావం పడిందండి. కాలేజీ ఎగ్గొట్టేవాడిని, అసలు తిరిగేవాడిని కాదు, వెళ్ళేవాడిని కాదు. అంటే ఏ గూటి పక్షులు ఆ గూటి చేరతాయి అన్నట్టుగా ఎవడు నాటకాలు ఆడితే ఆ బ్యాచ్లతో తిరగటం, వాళ్ళైతే ఇదవటం, ప్రతి అప్పుడు అనేవాళ్ళు పెద్ద గాలి నా కొడుకుడు అని చెప్పి. సరే నాకు ఒక ఆలోచన ఉండిందిగా, ఇది సరే అనుకునేవాడిని. వీడు పని ఎగ్గొట్టేసి వెళ్ళిపోతున్నాడు అది అని చెప్పిస్తే గుడ్డలు లేకుండా కూడా చేసేవాళ్ళు నాకు ఇంట్లో. నేను ఫస్ట్లోనే సూర్లో పెట్టుకునేవాడిని, సొక్క ఒక లుంగి పెట్టుకునేవాడిని అనమాట. అట్లా ఈ కొడుకుని వెళ్ళిపోయేవాడిని, ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఒకసారి మా ఊరి దగ్గర అవతల గొనసపూడి అని ఇంకోళ్ళ దగ్గర ఉంది ఊరు. ఆ ఊర్లో ఒల్లూరు వెంకటరామ చౌదరి గారిది బాలనాగమ్మ నాటకం అనే సంగతి తెలిసింది. మనకైతే ఏమి నడుచుకుంటూ వెళ్ళా, నాటకం క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళా నడుచుకుంటూ వచ్చా. ఆ మధ్యలో ఆకలి అయ్యి ఆ చాలల్లో నీళ్లు తాగి అడ్డం పడ్డా. ఊర్లో అడ్డం పడిపోయా నీరసం వచ్చి. పాపం అక్కడి నుంచి బస్సులు వేసి పంపించారు, ఏటపాలెం స్టేషన్ దగ్గర పడేశారు. మా నాన్న చూసి నా కొడుకు అని చెప్పేసి మా అమ్మ తీసుకెళ్ళి మళ్ళీ హాస్పిటల్లో పడేసి సెలైన్లు ఎక్కించి అట్లా చాలా జరిగినాయి. సో మొట్టమొదటిసారి మీరు వేసిన నాటకం ఏంటి? రక్త పిపాసి అని ఒక నాటకం. అదే బుడ్డెంకట సుబ్బారావు గారు నేను పేరు మా ఏరియాలో ఉండేవాళ్ళకి. దాంట్లో ఒక పిల్లోడి వేషం ఒకటి అప్పుడు ఎంత 4వ తరగతి ఏదో చదువుతున్నా. అది అప్పుడు ఫస్ట్ డయాస్ ఎక్కటం నాకు ఊహ తెలిసిన తర్వాత అయితే మాత్రం ఇది 6వ తరగతిలో. అట్లా తర్వాత నాటకాలంటే ఇక అల్లూరి సీతారామరాజు, మీరైతే ఏం చేస్తారు, ఇట్లా కొన్ని నాటకాలు ఉంటాయి. అట్లా
రేడియోలో కూడా ఏమన్నా నాటకం? లేదండి, నాకు భలే కోరిక ఉండేదండి అసలు. ఆ, నేను అనౌన్సర్ అవ్వాలని, మంచి వాయిస్ మీది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నేను కూడా చెప్పాలి అనుకునేవాడిని. కానీ దానికి చాలా కథ ఉందని తర్వాత తెలిసి ఏంది, బాగా డిగ్రీ చదువుకోవాలా, దేవనాగరి లిపి తెలిసి ఉండాలా, ఆ ఇంటర్వ్యూలో ఉంటాయి ఇవన్నీ ఏయో మన వల్ల దేవనలే అనుకుని. మీరు సెటిల్ అవ్వాలి లైఫ్లో, ఏదైనా చెయ్యాలి అని ఎప్పుడైనా అనిపించింది? ఎప్పుడు అనిపించలా. రూపాయి గురించి కానీ దేని గురించి ఆలోచించలా. అసలు ఆలోచన లేదు. పెళ్ళి 2 పిల్లకాయలు పుట్టిన తర్వాత తెలిసింది. ఏదో వాళ్ళకేదో ముద్ద, ఎవడో ఒకడు ముద్ద పెడతాడు, ఏదో ఉంటే తింటాం లేకపోతే లేదు, అట్లా గడిచిపోయింది. నాటకాలు ఏదో ఏదో సాధించాలి, ఏదో ఉందనే ఆలోచన తప్పితే నిజంగా గ్రేట్ ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత ఇక నువ్వు తప్పదరా ఇది చాకరీ చేయాలా అనుకున్నప్పుడు నిజంగా ఫస్ట్ నుంచి కూడా నాకు తోడుండి నన్ను నడిపించి నా బాధను అర్థం చేసుకొని నా కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న వాళ్ళు ఎవరన్నా ఉండారంటే నా స్నేహితులేనండి. స్నేహితులు వాళ్ళు తప్పితే ఎవరు లేరు, ఇక్కడ కానీ ఊళ్ళో కానీ ఎక్కడైనా కానీ. నేను బాగా అప్పట్లో తిరిగేటప్పుడు ప్రతి ఊర్లో స్నేహితులు ఉండేవాళ్ళు నాకు. కడకూతురు దగ్గర నుంచి, పందెలపల్లి దగ్గర నుంచి, ఒంగోలు దగ్గర నుంచి, వేటపాలెం, ఈపురపాలెం, చీరాల, మొత్తం అందరికి తెలుసు నేను బాగా. అజయ్ ఘోష్ గడ నాకు ఏదన్నా ఆపదొచ్చినా స్నేహితులే, సంతోషం వచ్చినా స్నేహితులే, నాకు ఆకలి అవుతున్న అన్నం పెట్టింది స్నేహితులే, అన్నీ చేసింది వాళ్ళే. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను ఈ ప్రపంచంలో నేను ఎవరినంటే నాకు తోడైన వాళ్ళందరూ కూడా మంచి మనుషులు తోడయ్యారండి. మంచి మనుషులు స్నేహం తోడైంది నాకు. వాళ్ళ వల్ల ఈ చిన్న గుర్తింపు గల నటుడిగా ఉన్నాను, ఇక్కడ బతుకుతున్నా. మీ పెళ్లి కూడా మీ స్నేహితులే చేశారని? ఇప్పుడు ఏంటంటే పెళ్లి చేస్తే పడి ఉంటాడు ఇక నీడు అని చెప్పేసి నాకు అసలు పెళ్లి గిల్లి ఇవన్నీ అసలు ఆలోచన లేదు అసలు. సరే, ఇంట్లో పెద్ద గొడవ అయిపోయింది. ఇంట్లో మా అమ్మ గొడవ చేయటం, ఇవన్నీ చేయటం, వీడికి ఏదో ఒకటి చేయాలని చెప్పి పెద్ద గొడవ వేసుకొని అది ఇది అయిపోతే స్నేహితులు తిరుమల శెట్టి శ్రీనాథుడు, సాయం నాగేశ్వరరావు, విల్సను, అచ్చుశెట్టి భానుమూర్తి, వీళ్ళందరూ నా ఫ్రెండ్ సర్కిల్. అక్కడ ఈ తిరుమల శెట్టి శ్రీనాథుడు, సాయం నాగేశ్వరరావు ఏం చేశారు, ఇంటికి వచ్చి పరిష్కారం చేసి 2 రోజులు మా అత్తారింటూ ఊరికి వెళ్దాం రా అని చెప్పేసి తీసుకెళ్లారు. కొనికి తీసుకెళ్ళి అక్కడ ఈమెను చూపించారు. ఈమె టీవీ చూస్తే వెళ్తుంది, చేలో పనికి వెళ్ళి వచ్చి టీవీ చూసుకుని వెళ్తుంది సాంబలక్ష్మి. ఎవరు ఎట్టుందా అంటే మానే ఉంది, ఏమైంది, కాసేపు అయిన తర్వాత ఎదురు కూర్చోబెట్టారు. ఏందిరా స్వామి, ఏంది ఇది, ఏం జరుగుతుందంటే నీకు ఇష్టం నా పిల్ల అంటే, ఇష్టం అంటే ఆ పిల్ల ఏమన్నా అప్పటికి బట్టతల, ఆమె ఏమన్నా ఏంది 2వ పెళ్ళోడికి ఇస్తున్నారు నన్ను అని ఆమె. వాళ్ళది కూడా అంటే కమ్యూనిస్ట్ అభిమానుల ఫ్యామిలీ వాళ్ళది కూడా, కొంచెం పేదరికం. దాంతో ఇక వాళ్ళు మాట్లాడేసి చేసేసారు. ఆమె అడుగు పెట్టిన తర్వాతేనండి నా జీవితం మారిందే. అయ్యమ్మ సాంబలక్ష్మి నిజంగా మా ఆవిడ. ఇప్పటికీ ఆమె అంటే నాకు భయమే. చాలా ఫెరోషియస్, కష్టపడే మనస్తత్వం. ఒకానొక దశలో అయితే కుటుంబం మొత్తాన్ని ఆ అమ్మాయి పెళ్లి కాకముందు ఆ అమ్మాయి నడిపేది చాకరీ చేసి. మా జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత నా ఇబ్బందులు నా అన్నీ కూడా చూసుకుని కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తను ఎన్ని ఇబ్బందులు పడింది తెలుసు అసలు. బాబోయ్, ఎందుకు వచ్చారు ఇక్కడ హైదరాబాద్ మీరు? ఇప్పుడు నాకు ఇక పెళ్ళయింది, పిల్లకాయలు పుట్టిన ఎట్ట బతకాలి అర్థం, ఏ పనులు చేస్తున్నాను. స్నేహితులు ఏమన్నా అందరు కలిసి వీళ్ళందరూ కలిసి తలా కొంచెం వేసుకుని ఒంగోలు కిళ్ళి షాప్ పెట్టించారు. ఓ హోటల్ ముందర బల్ల వేసుకుని కిళ్ళి కట్టుకునేది. అక్కడ కిళ్ళీలు కట్టుకుని అక్కడ టీడీపీ ఆఫీస్ ఒకటి ఉండేది, దాంట్లో పడుకునేవాడిని. సాయిబాబా టిఫిన్ సెంటర్ అనే ఉండేదన్నమాట. అక్కడ తెల్లారుజాము 3 గంటలకు పేపర్లు చదివి ఉండండి పెద్దగా. ఈ మామూలుగా ఈనాళ్ళు ఎడిటోరియల్స్ ఉంటాయి చూసారా, అవి అయితే భలేగా ఉంటాయి అసలు. మాట నోరు తిరగడానికి కానీ ఒక అద్భుతం భాష మీద కానీ నాకు చాలా వరకు అదే. అప్పుడు చీరాల సిటీ కేబుల్ పెట్టారు. దాంట్లో వార్తలు చదవడానికి కావాలని చెప్పేసి అడుగుతుంటే అందులో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన బత్తిని కోటేశ్వరరావు అని ఆ మేనేజరు, వాడు ఉంటాడు, ఘోషగాడు ఉన్నాడు కదా, వాడు పిలిపిస్తే అప్పుడు బట్టతల ఇవన్నీ ఎవరు ఇంతవరకే ఉండేది జుట్టు చూసి నాకు మనిషి అట్టున్న పర్లేదు, గొంతు ఎమాగుంది అని ఉపాల రామకృష్ణ ఎండి పెట్టేశాడు. మొట్టమొదటిసారిగా టీవీలో అటు టీవీ పెట్టి నా బొమ్మను చూసుకుని సిటీ న్యూస్కు స్వాగతం, ఈనాటి వార్తల్లోని విశేషాలు ఇవన్నీ చెబుతుంటే ఇప్పుడు అమ్మ జాతను బాబోయ్ అనుకునేవాడిని. పిచ్చి పట్టిందండి ఇక అక్కడి నుంచే. రేత్రి బావులు ఆడబడి ఉండేవాడిని, యాడ్స్ చదవడం ఇవన్నీ. ఇట్లా విజయవాడ సిటీ కేబుల్కి వాయిస్ చేరింది. అక్కడ పర్వతనేని శివప్రసాద్ గారు అని అన్నగారు క్రియేషన్స్ సిటీ కేబుల్కి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తారనమాట. అది అతను పంపించండి అంటే ఎప్పుడో 1-2 సంవత్సరాల తర్వాత నన్ను పంపించారు అక్కడికి. ఇక అక్కడ ఆయన ఉంచుకొని ఇకను
రేతి రావడం, ఇక్కడ నుంచి వార్తలు చదవడం, పగలంతా విజయవాడలో ఉండటం, ఉమ్, అన్నం కట్టుకుని రావడం. ఏం దగ్గర అక్కడి నుంచి ఈ యాడ్స్ గీడ్స్ ఆయన మంచి ఇట్లు వందల విషయం ఉందని చెప్పి ప్రోగ్రామ్ డైరెక్టర్ని తీశాడు. ఉమ్, మిమ్మల్ని. అంత్యాక్షరి ఉమ్, అప్పుడు ఉండేదన్నమాట. సునీత మేడం, ఉమ్, గుంషేరావు గారు వచ్చేవాళ్ళు అక్కడికి యాంకర్లుగా. ఉమ్. ఐలాపురం హోటల్లో నేనే దానికి ప్రోగ్రామ్ డైరెక్టర్ కోఆర్డినేషన్ మొత్తం. డైరెక్టర్. అప్పుడు ఈ రఘుబాబు గారు వీళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు, పృథ్వీ గారు వీళ్ళందరూ గెస్టులకు వచ్చేవాళ్ళు అనమాట. కొంచెం రఘు గారు ఏం చేశారు, "అరే నువ్వు ఇక్కడ కాదురా, బ్రహ్మాండమైన ప్రపంచం హైదరాబాద్లో ఉంది, ఇక్కడ అడవి కాసిన వెనులైపోతుంది నీ జీవితం అంతా కూడా, అక్కడికి వచ్చే" అన్నాడు. ఇది వచ్చినప్పుడల్లా చెప్పేవాడు అనమాట, మన టాలెంట్ అంతా ఇక్కడ వృధా అయిపోతుందని. అట్టా నీ బోటు వాళ్ళ దగ్గర దాచుకుని ఒక 5,000 రూపాయలు ఉంటే అమ్మే చేతిలో పెట్టి నేను హైదరాబాద్ వెళ్తున్నాను, సీరియల్స్ సినిమాలు బ్రహ్మాండంగా ఉంటుందా జాగ్రత్త అని చెప్పేసి వచ్చా. ఇక్కడికి వస్తే సిటీ గబులో పనిచేసి ఇప్పుడు మా టీవీలో ఇదిగా ఉన్నాడు రఘు అని చెప్పేసి, రఘు గారు. వాళ్ళ రూమ్లో ఉండి ఇటు వచ్చాను అబ్బాయి అంటే, ఏందా సరే వచ్చాడు కదా అని చెప్పేసి పాపం వాళ్ళు ఏదో చేశారు, ఈయనకి తెలిసిద్దిలే అనుకున్నారు వాళ్ళు. అసలు నాకు 3 నెలలకు తెలిసిపోయింది, అమ్మ ఇది దారి తెప్పాంరా బాబు, మన ప్రపంచం కాదు ఇదే. ఏంది ఏం అర్థమై సావట్లా. ఏంది నాకు 2 జాతల బట్టలు అయ్యే సంకలో పెట్టుకుని వచ్చాను, ఇంటికాడ అయిపోయినాయి డబ్బులు, ఆమె కొండలు డింకిలు కొడుతున్నాయి, ఏందయ్యా డబ్బులు అని అంటుంది. ఇక మళ్ళీ గాదులని వెళ్ళిపోయే క్రమంలో వెళ్దాం అనుకున్న క్రమంలో ఓ సీరియల్లో వేషం వచ్చింది, కాట్రగడ్డ రవితేజ గారు అని చెప్పేసి, ఈటీవీలోనే వచ్చేది, దాంట్లో వేషం వచ్చింది. అది కూడా ఆయనకి చెప్పించింది ఎవరు, నానపనేని రామస్వామి చౌదరి అని మా క్రాఫ్ట్ మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు, వాళ్ళ చుట్టాలు ఈయన. మనవాడు ఒకడు వచ్చాడు, కొంచెం ఏదైనా వేషం ఈ బాబాయ్ అనేది అంటే, వాడు చూసి వాడు చౌదరి చెప్పాడు నువ్వేనా అంటే, నేనే సార్ అని చెప్తే దాంట్లో ఇచ్చాడు. ఎన్ని రోజులు చేశారు షూటింగ్? ఒక అంతా 4-5 రోజులు చేశాను. ఇచ్చాను 500 రూపాయలు ఇచ్చారు. దాని తర్వాత ఏమర్థం గల, ఇక నువ్వు వెళ్ళిపోదాం ఇదంతా మన వల్ల ఏది కాదులే అని చెప్పేసి అప్పుడు చందన స్టూడియో అండి, చందన స్టూడియో మురళి గారు, ఇక వెళ్ళిపోదాం ఇక నువ్వు మనకు కుదరట్లేదని చెప్పి వాళ్ళకి ఒక మాట చెబుదాం అని చెప్పేసి బయట వెళ్ళిపోతున్నాను. వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ, ఒక బ్యాక్గ్రౌండ్ అలాగే ఉందన్నమాట. అసలు ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు, నువ్వు ముందర స్టూడియోకి రా అన్నారు. అప్పటికే అన్నం తినలా, ఆటోకి కూడా డబ్బులు లేవు. సరే ఆటో వేసుకుని నువ్వు ఆటో వేసుకుంటారా అన్నారు. రాగానే కిషోర్ గారు, చందన కిషోర్ గారు రెడీగా ఉన్నాడు, అన్నం ముందర అన్నం తినని చెప్పేసి అన్నం పెట్టించి, అది లగాయితో 6 సంవత్సరాలు అక్కడే ఉన్నానండి నేను చందన స్టూడియోలోనే. పడుకుంటాం తినటం, వాళ్ళు పెట్టడం, నేను ఏదైనా పని చెబితే పంపించే వాళ్ళు వెళ్ళి రావడం, ఇవన్నీ. మీ ఊటి వాళ్ళకి వేషాలు చెబితే కొంచెం చిన్న చిన్న వేషాలు వాళ్ళు చెబితే వెళ్ళటం, ఎలాగైనా అక్కడ వాళ్ళు ఫోన్ చేసి బలి ఓడి పంపించిన వాళ్ళకి మెచ్చుకోవడం. ఇక్కడేనండి నా లైఫ్ జర్నీ తిరిగింది. మలుపు మంచి స్నేహితులండి, ముళ్ళపొడి వర గారు కానీ, భీమ్ గారు కానీ, మీర్ గారు కానీ, పృథ్వీవర్మ, అశోక్ రావు, ఇటువంటి హేమీలందరూ కూడా అక్కడే పరిచయం అయ్యారు నాకు. సో వాళ్ళందరూ చేసిన సాయం, వచ్చిన మాటే, చెప్పిన మాట ఈరోజు నేను ఉండాలి. ఒకనొక దశలో అయితే ముళ్ళపూడి వర గారు, భీమ్ గారు నరకాసురుడి కోసం భాగవతంలో నరకాసురు క్యారెక్టర్ కోసం చూస్తుంటే, భీమ్ గారు బాపు గారికి ఫోన్ చేసి ఇట్లా ఒక అతను ఉన్నాడంటే ఎల్లుండి వస్తున్నాడని చెప్పి చూస్తానంటే, బాపు గారు నన్ను చూస్తారని కావాలని నాకు అసలు కాళ్ళు చేతులు ఆళ్ళ. వరా గారు మెసేజ్ పెట్టారు, చిన్న ఇంత బొడ్డు సెల్లు ఉండేది నాకు, దాంట్లో రేపు మిమ్మల్ని మీరు కలుస్తున్నారు ఆయన్ని పలానా టైంలో ఉషాకిరణ్ దాంట్లో. పోయేసి అక్కడ ముందరనే పోయి కూర్చున్నా. ఆయన వచ్చి పిలిచి లోన తీసుకెళ్ళి పోకల భాస్కర్ గారు తీసుకెళ్ళారు. అయితే ఈయన అప్పుడు బాబు గారిని చుట్టూ అదే. అప్పుడు దాకా నాకు ఒక గర్వం ఉండేది, అసలు అమ్మ ఏ డైలాగ్ ఏం చెప్పేస్తాం అది అని. బాగున్నారా, ఏం చేస్తున్నారు అని అన్నా. అప్పటికే ముళ్ళపూడి వర గారు మిస్ అమ్మ మిస్ అయ్యలు అని చెప్పి ఒక సీరియల్ చేశారు, దాంట్లో వేషం ఎత్తన. ఇట్లా చేస్తున్నానయ్యా అంటాను. ఇది పేపర్ ఒకటిచ్చి ఇది ఒక్కసారి చదవండి అని అన్నాడు. మీకు చెబితే నమ్మరు, నా నాలుగు తడారిపోయింది, చేతులు వణుకుతున్నాయి. ఇప్పుడు ఎంత తోడు ముందైనా సరే నేను మాట్లాడేస్తా, నా వల్ల కాట్లా. ఆయన కానీ బయటికి పోయి చదువుకోండి అని అన్నాడు. బయటికి పోయి చదువుకొని వచ్చి చెప్పేశా. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కలుస్తారా, మీకేమైనా పని ఉందా? లేక కలుస్తానయ్యా అన్న. కూర్చున్నాను, ఇంకెప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని నాకు వర్రని వచ్చిన కారు వచ్చి నేను వచ్చారు, దిగారు, నమస్కారం పెట్టాను. ఇంతలోకి వచ్చారు రాంబాబు గారు, ఈటీవీ రాంబాబు గారు, భాస్కర్ గారు, ఇవన్నీ ఆర్మెంట్లు, ప్రకాష్ రావు గారు, వీళ్ళందరూ ఉన్నారు. వచ్చేసి అన్ని కట్టేస్తున్నారు, నాకు కట్టేస్తున్నారు, విగ్గులు పెడుతున్నారు, పెట్టేసేసారు.
రెడీ చేసి రెడీ అమ్మ ఇది ఇంద్ర స్వామి అనుకున్నా. వచ్చేసి ఆయన వచ్చేసి ప్రకాష్ రావు గారు చెప్పులు కొంచెం ఆ సైజ్ చేయించండి బాగున్నారు అని వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగి మొత్తం కూడా తీశారు. ఈ నెల మీ పొజిషన్ ఏంటండి? పొజిషన్ ఏంటి స్వామి అన్న ఏముందో మనకి పొజిషన్ ఏమన్నా భాస్కర్ గారు అడిగింది. అడిగితే ఏం లేదండి బలు ఎవరు అంటున్నా నేను కబుర్ చేస్తాను డేట్స్ చెప్తానండి అని. అసలు భాగవతం అట్లా భాగవతం నా మలుపు తిప్పిందండి నరకాసురుడిగా. అప్పుడు గుర్తించారండి ఆర్టిస్ట్ గా. బాబు గారు చెప్పిన విషయం ఏంటో తెలుసా, రాక్షసుల్లో మంచి రాక్షసుడు అమ్మా అన్నారు. సో అలా ఈటీవీలో మీ ప్రయాణం బిగిన్ అయింది. ఇక నా చూసిన కాడి నుంచి స్వర్గీయ సుమన్ గారు ఆయనకి ఎంతో ఇష్టమైన నటుడు అయిపోయినాడు. నేను ఆయన చేసిన మైథాలజీ చేసిన నేను ఉంటానండి. నన్ను ఎంతగా అభిమానించేవారంటే అంత అభిమానించేవారు అసలు. ఉషాపరిణయం, నేను ఘటోద్గజుడు అని శ్రీకృష్ణుడు. ఏంది భాగవతంలో నరకాసురుడు అయిపోయిన తర్వాత మళ్ళీ భారతం స్టార్ట్ అయింది. దాంట్లో భీముడు ఉదయ్ భాస్కర్ గారు అనమాట ఇప్పుడు డైరెక్టర్ గారు. ఏంది మళ్ళీ అన్ని సెలక్షన్ ఈయనే. ఎవరు? సుమన్ గారే. అజయ్ భూషణ్ గారు టిక్ అంతే. అట్లా సుమన్ గారితో నాకు ఎక్కడున్నా కానీ ఆయన ఉండాలంతే. మీరు ఆయన ఫేవరెట్ నిజంగా. బుల్లితెర నుంచి మళ్ళీ వెండితెరకు వెళ్ళేటప్పుడు అప్పుడు పడిన కష్టాలు, అలా అవకాశాలు ఎలా వచ్చాయి మీకు? ఇప్పుడు సీరియల్ చేసేటప్పుడు అశోక్ రావు గారు కానీ మిత్రులందరూ కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా అశోక్ రావు గారు అయితే మరీ దారుణంగా నాతో అయ్యా నువ్వు వెళ్ళు సినిమాలు ట్రై చేయి అది ఇది అనేవాడు. నాకెవరు తెలుసు ఆమె మీరు ఏదో ఉండరు కాబట్టి సీరియల్ ఎత్తున్నారు బతికిపోతున్నాను అంటున్నా. వీళ్ళందరూ ట్రై చేయమనేవారు. సరే ట్రై చేద్దామని మా ఆఫీసుల చుట్టూ తిరిగితే వాళ్ళకున్న ఇబ్బందుల్లో వాళ్ళకున్న వారంలో సరే చేద్దాం రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. కొన్ని సందర్భాలు ఇబ్బంది పడేవాడిని. ఇవన్నీ మనకు కూడు కాదులే అనుకున్నాను. ఆ టైంలో దేవకట్ట గారు ప్రస్థానం అని సినిమా, అది మా ఊరు పక్కన గొలపాలెం అని ఉంది. దాంట్లో వాసు మాస్టర్ గారు అని చెప్పేసి మా స్కూల్లో తెలుగు లెక్చరర్ ఆయన. మా వాడికి గురువు, మా పెద్దోడికి. అట్లా ఫ్రెండ్స్ ద్వారా నాకు అజయ్ ఘోష్ గుర్తున్నాడని చెప్పి ఫ్రెండ్స్ అందరు చెబితే పిలిపించాడు ఆయన. వాసు గారు ఇక్కడికి పిలిపించి దేవకి పరిచయం చేశారు. దేవ గారికి ఇట్లా మనోడు అంటారు, నీకు మంచి సోలో క్యారెక్టర్ ఇస్తానబ్బా అని అన్నాడు. అట్లా అది క్యారెక్టర్ గౌడ అని చెప్పేసి క్యారెక్టర్ ఇచ్చాడు. అది మంచి బాగా పేలింది, అసలు పేలింది. అది కమర్షియల్గా హిట్ అయినట్టు అది రకంగా ఉండేది. దాని తర్వాత మళ్ళీ గ్యాప్ మనకు తెలియదు. అట్ట రామ చిలకమ్మ సినిమాతో మొట్టమొదటిసారి వెండితెర మీద మీరు మాకు పరిచయం అయ్యారు. మరి ఆ అవకాశం ఎలా వచ్చింది, ఆ సినిమా విషయాల గురించి మాకు చెప్పండి. మా టీవీ రావు గారు తీసుకెళ్ళి భరద్వాజ గారికి పరిచయం చేశారు. అజయ్ అజయ్ కోసం ఆయన కూడా మా కులపోడేగా, కమ్యూనిస్ట్ కులం. సుమన్తో రామచిలకమ్మ చేస్తుంటే ఒక లాయర్ క్యారెక్టర్ ఇచ్చారనమాట. వెండి తెర మీద నేను చూసుకోవటం అదే ఆయన్ని మొట్టమొదటిసారిగా ఇట్టుంటాను అని. రామ చిలకమ్మ మొదటి అడుగు మీకు భరద్వాజ గారు. ఆ తర్వాత ఖాళీ అది కూడా ఎప్పుడు ఇక్కడికి వచ్చి భవిష్యత్ దర్శనం ఒక కార్యక్రమం చేసేవాడి. ఇక్కడ యోగానంద శర్మ అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు ఇక్కడ, రుద్రాక్షలు ఇవన్నీ కూడా. ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎన్ని తీసుకుని వెళ్ళేవాడిని ఈ రూమ్లో ఉండి విజయవాడ సిటీ కేబుల్కి. అప్పుడు ఏదన్నా ప్యాషన్ ఉంటే చెప్పు రఘు అంటాను, తీసుకెళ్ళి భరద్వాజ క్యారెక్టర్ ఏంటి కానీ ఇది చేసి అట్లా ఫస్ట్ చూసుకుంది. ఆ తర్వాత ఇంకా మామూలే. దేవకట్ట గారి ప్రస్థానం సినిమాతో మీకు మంచి గుర్తింపు వచ్చింది వెండితెరపై. మరి ఆ సినిమా వివరాల గురించి మాకు చెప్పండి. దేవ గారు అంటే భాష మీద మంచి పట్టున్నోళ్ళలో ఆయన ఒక ఆయన అండి. రాజీ పడిన మనస్తత్వం, ఇంగ్లీషు అద్భుతంగా మాట్లాడతాడు, ఈ వేదాలు ఉపనిషత్తులో ఉన్న శ్లోకాలు చెప్పగలుగుతాడు, ఇంటీరియర్ లాంగ్వేజ్ ముత్తక లాంగ్వేజ్ మాట్లాడగలుగుతాడు. ఆ క్యారెక్టరైజేషన్ బాగా చేస్తాడు ఆయన. ఆయన గౌడ అనే క్యారెక్టర్ నాకు ఇస్తే న్యాచురల్ యాక్టింగ్ చేయాలి, మెథడ్ యాక్టింగ్ ఒకటి ఉంటుంది కదండి, అది చేయాలన్న పదం అక్కడి నుంచి నేర్చుకున్నాను. ఎక్కడ దేవ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఒకనొక టైంలో అసలు అతను మొహట్లా కూడా మాట్లాడేస్తాడు. నేను వచ్చి సార్ నువ్వు కొండబెట్టి సింహం కాదు ఇక్కడ, ఎందుకది అంత ఓవర్, మామూలుగా చెయ్యి, అట్లా ఉండేది అనమాట. అట్లా నార్మల్గా మామూలుగా ఎట్లా చేయాలి అవన్నీ
అదొక అనుభవం ఆయనతో. దాని తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం గ్యాప్ అంతే, ఇక మళ్ళీ మనకు తెలియదు కదా, ఎవరి దగ్గర పోయి అడగాలో తెలియదు. అడిగితేనేమో విచిత్రంగా మాట్లాడతారు, అవమానంగా ఉంటుంది కొంత. వాళ్ళు ఉండే టెన్షన్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ తప్పు కూడా కాదు అది. చూద్దాం, ఒక దశలో అయితే అంటే ఒక ఆఫీస్కి వెళ్తే హీరో గారు ఖాళీ లేరంట, నువ్వు చేస్తావా, ఎన్నిసార్లు చెప్పాలరా స్వామి నీకు, ఉంటే పిలుస్తాం కదా అని మాట్లాడిన వాళ్ళు ఉండరు. సరే వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉండాలి అని చెప్పేసి సరే సార్ అన్నారు. 2016 నుంచి తర్వాత మళ్ళీ 4 సంవత్సరాలు ఏం సినిమాలు లేవు. జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత అందరు పోయారు. అబ్బా బా అనుకున్నా, నాదైతే ఛాతి ఇంత ఎడలిపోయిపోయింది. అబ్బా మనం ఎక్కెమరా బండి అది అనుకున్నాం. సంవత్సరంన్నర దాకా ఎవడు పిలవలే. ఇది ఎవడు పిలవట్లేదు, ఇబ్బంది అయిపోతుంది, నాకేం అర్థం కావట్లా, అందరు భలేగుంది, భలే వెళ్ళను, అది ఇది పూరి గారు స్టాంప్ వేశారు, ఎన్ని అన్నం పూడుతున్నారు. ఇక వచ్చి అతని కానీ సినిమాలకు ఎవడు ఏంది సార్ నాకేం అర్థం కాల. ఆ టైంలో మళ్ళీ సీరియల్కి వెళ్దామంటే సీరియల్కి రాని ఇట్లా అశోక్రావు గారు అయితే సీరియస్గా చెప్పేశారు, రెండోసారి సీరియల్స్ అన్నామంటే మాత్రం బాగుండదు, అటు వెళ్ళి అక్కడే బాడు, అక్కడే ఇదవ్వను, గడవట్లేదండి, రూమ్ రెంట్ కట్టుకుని ఇంటికి చాలా ఇబ్బంది పడిపోతుందండి. ఆ టైంలో కూడా నేను మామూలు పనులకి వెళ్ళా. అంటే దానికి ఒక రీజన్ ఏంటంటే, నాకు ఒక పేరు చెప్పను కానీ ఒక ఆయన దగ్గర పోయి నువ్వు కూర్చొని ఏందంటే, ఒరే ఏమనుకుంటున్నావు నువ్వు, ఇప్పుడున్న డైరెక్టర్లు కాకుండా కొత్తగా వచ్చే వాళ్ళకి నువ్వు కనపడతావు, ఎప్పుడు ఇదిగా ఒకరే ఉండరు, ఇక్కడ కొత్తగా వస్తుంటారు డైరెక్టర్లు, ఆ కుర్రోళ్ళకి వీళ్ళందరికీ నువ్వు కనపడతావు, నీలాంటి ఆర్టిస్టులు కనపడతారు. పెద్దోళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళలేరు, వాళ్ళు నీ దగ్గరికి వస్తారు, నీకు కథలు చెప్తారు, నీది మెయిన్ క్యారెక్టరు మెయిన్ విలన్ అనుకుంటే మాత్రం నువ్వు చెయ్యి, నీ డబ్బులు నీది తిరిగి వస్తాయి, విషయం ఉంటే సినిమా బయటకు వస్తుంది, ఓపి పట్టు అన్నాడు. అట్లానే ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ కూడా కొత్తగా వచ్చే కుర్రోళ్ళవి, స్ట్రగుల్ పడి వచ్చిన వాళ్ళవి, పెద్దోళ్ళ సినిమాలు ఎక్కువ చేయలేను నేను, పెద్దోళ్ళ దగ్గర కూడా వెళ్ళను, నేను పోయి అడగలేను, నా అవసరం ఉందనుకుంటే పిలుస్తారు వాళ్ళు, వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళ మేధావులు. వాళ్ళకి కొరటాల శివగారు పిలిచారు ఆచార్యకి, అద్భుతమైన విలన్ క్యారెక్టర్. ఆ టైంలో కొంచెం హెల్త్ ఇబ్బంది అయింది నాకు, హెల్త్ ఇబ్బంది అవ్వడం వల్ల చేయలేకపోయాను. అట్లా పెద్దోళ్ళు పెద్ద క్యారెక్టర్ల కోసం పిలుస్తారు, కానీ ఈ కుర్రోళ్ళు మాత్రం యూత్గా వచ్చిన డైరెక్టర్లు అందరూ కూడా వివేక్ కాతరే కానీ ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా భలే సినిమాలకు పిలిచారు నన్ను. అట్లా 2-3 సంవత్సరాల తర్వాత నేను గట్టెక్కి మళ్ళా. మీ వాయిస్కి దాని తర్వాత సినిమాల్లో చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా కానీ ఒక డబ్బింగ్ చేస్తారా ఎవరికైనా అని ఎప్పుడైనా అడగడం జరిగింది? చాలా మంది అడిగారండి. చేశారా? నేను ఒక్క సినిమాకి మాత్రం చెప్పానండి. జయ మేడం ఉన్నారు, బీజయ్య గారు, ఒక సినిమా చేశారండి, లేరు. దాంట్లో తమిళ ఒక ఆయనకి డబ్బింగ్ చెప్పాం. పోతే మళ్ళా దేవాగారి మీద ఉన్న గౌరవంతో ఆటో నగ సూర్యలో విలన్కి చెప్పాను, మధుకి చెప్పాను నేను. డైరెక్టర్ సతీష్ గారు ఆయన చేసిన సినిమా రామదండు, అందులో మంచి పాత్ర మీరు పోషించారు. వేగన సతీష్ గారు రామదండు, కృష్ణుడు గారు హీరో. దాంట్లో ఆయన మంచి క్యారెక్టర్ ఇచ్చాడు, ప్రెసిడెంట్ క్యారెక్టర్. ఆ తర్వాత సినిమాలకు 2 సినిమాలకు పిలిచాడు, కానీ నాకు ఇది కొంచెం డేట్లు వల్ల గాక చేయలేకపోయా. మరి ఏం కోపడుతున్నాడు ఏమో, మరి ఏం తెలియదు, చూసిన తర్వాత ఏమనుకుంటాడేమో. ఆయన ఒక మంచి కామెడీ ఇది విషయం ఉన్న డైరెక్టర్. సో ఇలా తెలుగు సినిమాలు కాకుండా వేరే భాషల్లో కూడా మీరు ఏమైనా సినిమాలు ట్రై చేశారా? నేను ట్రై చేయలేదు, కానీ వెట్రిమారన్ గారు నేషనల్ డైరెక్టర్, ఆయన అసురని సరే, ఆయన విచారణ అయిన సినిమా చేస్తా ఒక తమిళ్లో చలపతి గారని మేనేజర్ గారి చేత కబురు చేయించి పిలిపించి చూశారు. చూసిన తర్వాత 28 రోజులు ఆయనతో పనిచేశారు. నేను అక్కడ ఇంకా బాగా నేర్చుకున్నా. దాంట్లో అద్భుతం అంటే ఆస్కార్కి నామినేట్ అయిన సినిమా అది, మన ఇండియా నుంచి 2016కి. అది మంచి పేరు తీసుకొచ్చింది నాకు, తమిళ్లో కానీ ఇక్కడ తెలుగులో కానీ. తెలుగుడు దాంట్లో చేసి ఆస్కార్ దాకా వెళ్ళిన దాంట్లో చేసాడు అని చెప్పేసి. దాని తర్వాత మళ్ళీ తమిళ్లో కానీ చేశాను, చాలా అవకాశాలు వచ్చినాయి. కానీ వెట్రిమారన్ గారు వాళ్ళ స్టాఫ్ కూడా ఏంటి చెత్త చెయ్యి మాకు స్వామి నువ్వా అని చెప్పి వాళ్ళని అడిగేవాడు అనమాట, ఈ చేయకూడదని. కొన్ని వాళ్ళు చెప్పిన కొన్ని 4-5 అట్లా చేశాను నేను. అట్లాంటి వాటిల్లో మారి 2లో ఏంది బాలాజీ గారి డైరెక్టర్, ఆయన అది చేశాను. తర్వాత తప్పు తాండాని ఒకటి చేశాను, అమ్మది నయనమ్మది అమ్మోరు
అది రీసెంట్గా కరోనా టైంలో వచ్చింది. అవును, నయనతార గారిది. నయనతార గారిది అది. నెక్స్ట్ శివప్పు సేవలు అని చెప్పేసి కన్నడ కిషోర్ గారు నేను ఇద్దరు మెయిన్గా అది ఒకటి అవి లిమిట్గా చేశాను నేను అవి. ఇది చూసి సుకుమార్ గారు రంగస్థలాన్ని పిలిపించి, రంగస్థలం సినిమాలో మీ నటన అద్భుతం. ఈ పాత్ర మీకు ఎలా దక్కింది, ఆ సినిమా విశేషాల గురించి మాకు చెప్పండి. సుకుమార్ గారు నా జీవితాన్ని ఇంకొక మలుపు ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. రంగస్థలం తర్వాత నేను వెనక తిరిగి చూసుకోలేదు. చాలా మెప్పు కూడా పొందారు మీరు. అంటే సుకుమార్ గారు. అవును, నాకైతే అసలు నేను అందుకేనండి పుష్ప తర్వాత సుకుమార్ గారు, నేను డైరెక్టర్ అన్నాయన్ని, స్నేహితుడు అన్నాం, గురువు అన్నాం, వీటన్నిటికి మించి ఆయన నా దృష్టిలో. పుష్ప టైంలో ఓపెన్గా చెప్తున్నా, ఇది చాలా మందికి తెలియాలి, చాలా మందికి నాలాంటి పిరికి వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలి. నాకు కరోనా భయంకరంగా డల్ అయిపోయా. వరుసన అందరు చచ్చిపోతున్నారు. జేపీ గారు పోయారు, బాలు గారు పోయారు, తెలిసిన వాళ్ళందరూ పోతున్నారు. టీవీ చూస్తుంటే భయం వేస్తుంది. ఒకానొక సందర్భంలో మనుషుల మాటలు నన్ను బాగా కొంగదీసినాయి. కొందరు చేష్టలు చాలా బాగా ఇబ్బంది పెట్టినాయి. ఏ కాడికంటే నేను మనుషులను చూడాలంటే భయపడే పరిస్థితి వచ్చేసింది. ఎంత నిలదొక్కుందామన్నా, ఎంత ధైర్యంగా ఉందామన్నా కానీ రోజు రోజుకి ఇదైపోతున్నా. నేను ఎవ్వరికి చెప్పుకోలేను. రోడ్డు మీదకి రావాలంటే భయం వేస్తుంది. ఒంటరిగా ఉండడమే అంటే రేపు లోపల తెల్లారేసరికి చచ్చిపోతాను నేను. ఇంత మానసికంగా అంత కుంగిపోయాను నేను ఆ టైంలో. పుష్ప కానీ పుష్ప వచ్చినప్పుడు మీరు చేయనన్నారట కదా. అదే నా వల్ల కాదు సాగు, నేను చేయలేను, ఇకను నేను చేయలేను, నా వల్ల కాదు, నన్ను పిలవకండి, నన్ను నేను ఇదైపోయాను. కాదు, ఒక్కసారి వచ్చి మీరు మేకప్ టెస్ట్ చేసుకుని వెళ్ళండి అంటే మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వచ్చా, స్నేహితులు మొత్తాన్ని కార్లో ఎక్కించుకొని వచ్చి మేకప్ టెస్ట్ బయలుదేరుతా నేను ఉండు. ఒక రకమైన ఇది నేను అనుభవించా. సరే అయిపోయింది షూటింగు, నేను చేయను సార్, నా వల్ల కాదు, ఏడ్చానండి, నా వల్ల కాదు. మిగతా వాళ్ళందరూ శ్రీమాన్ గారు, చెర్రీ గారు, ఏంది వీళ్ళందరూ కూడా మాట్లాడుతుంటే, లేదు ఒక్కసారి సుకుమార్ గారు నీతో సార్ నువ్వు చేయొద్దులే, వద్దు 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 చేయొద్దు, సుకుమార్ గారు నీతో ఒకసారి మాట్లాడతానంటున్నారు, ఒకసారి వద్దు స్వామి ఇవన్నీ నేను చేయలేను స్వామి, నేను ఆడికొచ్చి నా వల్ల కాదంటే రాత్రి 9:30 ప్రాంతంలో ఒక్క అరగంట సేపు నాతో మాట్లాడాడండి సుకుమార్ గారు. ఫోన్ పెట్టేసే ముందు, సార్ నేను వస్తున్నా, సినిమా చేస్తున్నా. సినిమా మారేడుమిల్లి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నరకం భయం భయంకరంగా ఎంటాడింది నన్ను. ఆ టైంలో అండి నన్ను ఎడ్యుకేట్ చేయడానికి, నాలో మనోధైర్యాన్ని నింపడానికి, నన్ను నేను తెలుసుకోవడానికి, నువ్వెవరు అనేది తెలుసుకోవడానికి నిజంగా పరమేశ్వరుడు పంపించిన దోత సుకుమార్. ఒక 200 మంది ముందు నా కోసం డ్యాన్స్ వేసేవాడండి అజయ్. అదే తమిళ సినిమాలో నయనతార సినిమాలో ఎట్లా వేసాడు డ్యాన్స్, ఇదేగా అంత ఎనర్జీ గెలడు. అసలు ఎంత మనిషి అండి నిజంగా. సుకుమార్కి మాత్రం నేను రుణపడి ఉంటానండి లైఫ్లో. ఫైనల్గా అంటే సుకుమార్ పుష్ప రిలీజ్ అయిన తర్వాత పుష్ప తీసుకెళ్ళి నన్ను ఎక్కడో పెట్టింది, అదంతా ఆయనకే చెల్లిద్ది. ఎట్లా అంటే ఏమనాలయ్యా నిన్ను ఫోన్ చేసి, ఏమనాలి నిన్ను, నాకు అర్థం కావట్లేదు అంటే, నువ్వు అజయ్ నేను సినిమా చేస్తే నువ్వు లేకుండా చేయను ఈ సినిమా కూడా, అది చాలదా నాకు నా లైఫ్కి. మంచి రోజులు వచ్చే సినిమాతో మీరు బాగా కనెక్ట్ అయ్యారు. ఆ సినిమా మీకు ఎలాంటి అనుభవాల్ని తీసుకొచ్చింది? నా జీవితంలో ఇంకో ముఖ్యమైన మనిషి మారుతి గారు. లండన్ బాబులని ఒక సినిమా చేశారు, దాంట్లో మారుతి గారు అక్కడే పరిచయం నాకు. విజయవాడ స్వీట్ మ్యాజిక్ హోటల్లో నన్ను చూసి, మీకు మంచి వేషం ఇస్తానండి అని అన్నాడు. అది చెప్పి సంవత్సరం అయిపోయింది. ఆయన గుర్తు పెట్టుకొని నన్ను పిలిచి పక్కా కమర్షియల్లో మంచి వేషం అనుకుంటున్నానండి ఇట్లా అనట, అట్లాగేనా చేద్దాం అనగా అది షూటింగ్ స్టార్ట్ అయ్యి 2 రోజులైంది. తర్వాత కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. ఆ టైంలో ఒక కథ అనుకుంటున్నానండి, మీరు చేయాలి అని అన్నాడు. అట్లాగేనయ్యా చేద్దాం అనగా షూటింగ్ స్టార్ట్ అయింది. 28 రోజుల్లో సినిమా చేశాడు. 28 రోజుల్లో ప్రతి సీన్ కూడా నా జీవితంతో కనెక్ట్ అయిపోయింది. ఈయనకి ఎప్పుడు చెప్పలేదు నా లైఫ్ గురించి. కరోనా వచ్చిన టైంలో నేను పడ్డ నరకం అదే క్యారెక్టర్. ఏమంటే నా గురించి మీకు ఎవరైనా చెప్పారా లేకపోతే ఏంటంటే,
లేదబ్బా నాకేం చేయలేదు, నాకు చాలా ఇదైపోతున్నాను అనమాట, బాగా కనెక్ట్ అయిపోతున్నాను నేను, అందుకే మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ఆయన నా నిజ జీవితాన్ని సినిమాకి తీశాడు. అసలు ఆయన అనుకున్న కథలో ఏమో కానీ నాకు కనెక్ట్ అయిపోయింది. మారుతి గారు నాలో ఉన్న మరో కోణాన్ని నిజంగా కామెడీగా సెంటిమెంట్గా బా అతను ఒక అప్పుడు దాకా మారుతి గారి మీద ఉన్న నాకున్న అభిప్రాయం ప్రతిరోజు పండగే సినిమాతో నాకు వెళ్ళిపోయింది. సినిమా ప్రతిరోజు పండగ సినిమా చూసిన తర్వాత మారుతి గారి నంబర్ పట్టుకుని సార్ అది నాకు బాగా ఇదైపోయింది, భలే చేశారు, భలే బాగుందయ్యా అని అంటాను. థ్యాంక్స్ అన్నాడు. నయనతార గారు చేసిన అమ్మోరి తల్లి సినిమాలో భగవతి బాబా ఆ క్యారెక్టర్ అసలు ఎవ్వరు మర్చిపోలేని ఒక డిఫరెంట్ క్యారెక్టర్. మళ్ళీ ఆర్జే బాలాజీ అని రేడియో జాకి, తర్వాత హీరో డైరెక్టర్ అతనే దానికి సినిమాకి. ఆ అమ్మ కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అనుకుంటా. ఆ అవకాశం ఎలా వచ్చింది? హిందీ ఆయన ఒక ఆయన ఉన్నాడండి, అమీర్ ఖాన్ సినిమాలో చేశారు, హిందీ ఆయన అనుకున్నారు. కాదు అజయ్ ఘోష్ అయితే ఎట్లా ఉండదు అనుకుని నాకు కవర్ చేశారు. కవర్ చేస్తే వెళ్ళి మేకప్ టెస్ట్ ఇవన్నీ చేశారు, చేద్దామండి అని అన్నాను. ఆ తర్వాత అసలు మా నయన్ గారే బాగుంటారు ఈయన అని చెప్పి చేసిన తర్వాత ఆ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ అమ్మ అద్భుతం. ఆ అమ్మ కూడా అసలు చాలా ఇదిగా అసలు ఒకనొక దశలో అయితే అండి నాకు పెద్ద క్లైమాక్స్ జరుగుతూ ఉంది, 9 గంటలకు ప్యాకప్ అన్నారు. తర్వాత ఇక మళ్ళీ కంటిన్యూట్ నాకు వచ్చి చూడడానికి భయపడుతున్నారు. ఏంది నేను చేయను, ఏంటి ఇది 9-10 గంటల దాకా అంటాను, కనీసం ఖచ్చితంగా 3 గంటల దాకా చేయాలి ఆ రోజు. ఆ అమ్మ వెళ్ళిపోవాలి, చెప్పడానికి వచ్చి మేనేజర్లు వాళ్ళు వచ్చి ఏమనుకుంటాడు ఉంటాడు. ఆమె వచ్చి అనే కొంచెం 3 దాకా కొంచెం ప్లీజ్ అనే అట్లా, అమ్మ నువ్వు వచ్చి చెప్పటం ఏం తల్లి, నువ్వు బలిదానిలా బాధ చేద్దాం అని అట్లా. అసలు ఇంకో విషయం, చెమట్ల కారుతున్నాయి నాకు. ఆమె అట్లా సెట్లోకి అట్లా వచ్చింది, అరిసిందంటే ఎంత సౌమ్యంగా ఉండను, ఎంగ ఫ్యానా అని పొడుగా ఫ్యాన్ ఏమరిచిందంటే పెట్టేసి సార్ ఓకేవా అంటే ఆమెకి ఏం సంబంధం అండి అసలు. అట్లా ఇది చేసి చాలా బాగా చేస్తారు. వేరే ఆర్టిస్ట్కి ఆ గౌరవం ఇవ్వడం కూడా అట్లా. అది ఆ కరోనా టైంలో బాగా వసూలు చేసింది డబ్బులు, అదే బాగా డబ్బులు వసూలు చేసి. ఆర్జే బాలాజీ నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసిన తర్వాత సినిమా బాగా ఆడిందని చెప్పి నాకు తెలియదు, ఇట్లా ఫోన్లో కొట్టి పంపిస్తారు కదా. సరే కరోనా అదే ఆ టైం కొంచెం డబ్బులు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఆ టైంలో తుత్తి ₹1,00,000 వచ్చి ఉండే. ఇదేంది ఇది నాకు ఎట్ట కొట్టిరింది నాకేం అర్థం కాక చిత్తూరు సీన్ నుండి నాకు కొంచెం ఒక డేట్స్ చూస్తుంటాడు. ఏంది సీన్ ఇట్ట డబ్బులు పంపించారంటేను ఏమో నాకేం తెలుసు అని అన్నాడు. ఊరే స్వామి ఎవడు ఎవడికి పంపించారు కొంచెం ఇది అని చెప్తే ఫోన్ చేస్తే లే వెచ్చుగా మేమే పంపించాం అని చెప్పేసి ఆర్జే బాలాజీ చెప్పి, తర్వాత ఆర్జే బాలాజీ వేరే సినిమాకి అడిగితే మళ్ళీ ఇక్కడ కుదరక ఇదైంది. అది ఒక పక్కన నటుడిగా చేస్తూనే రచయితగా మారారని విన్నాం. అబ్బే అంటే విచిత్రం ఏంటంటే అందరిలో నటుడు ఉంటాడు, అందరిలో రచయిత ఉంటాడండి. కాకపోతే ఏంటంటే నాకేంటంటే నాకు విశేషమైన జనబాహుళ్యంతో సంబంధాలు ఉన్నాయండి. బాగా జనంలో తిరిగిన వాడిని, ఏంది రకరకాల ప్రదేశాల్లో తిరిగిన వాడిని, రకరకాల తిరిగినాను. ఎందుకంటే అవన్నీ ఏదో ఒక నాటికి ఉపయోగపడతాయి. గాలోడన్నా పనికి మాలినోడన్నా ఏంది అవన్నీ ఏంటంటే జనంలో నాకు సమస్యలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. నిజ జీవితాలని దగ్గరకు చూడగలుగుతా నేను. నువ్వు ఎంత ఎత్తుకెదిగినా, ఎంత పిజ్జా తినే కల్చర్ వచ్చినా, ఎంత పబ్బుల్లో డ్యాన్స్ వేసే కల్చర్ వచ్చినా ఇది ఒకటి ఉంటుందిగా మనసు. అది టచ్ చేయకుండా ఏది ఉండదు, ఎమోషన్. అది లేకుండా లైఫ్ లేదు, జీవితం లేదు. అట్లాంటి నాకు బాగా తెలుసు, అట్లాంటి కథలు తెలుసు, అట్లాంటి జీవితాలు తెలుసు, అట్లాంటి సమస్యలు తెలుసు. సో వాటిల్లో ఏదన్నా చిన్నది ఏదన్నా పనికొచ్చేది ఏదన్నా ఉంటే ఎవరికైనా చెబితే బాగుందన్న అంటే కొంచెం ఏదో ఇది చేసుకోండి అబ్బాయి అని చెబుతుంటా. అట్లా ఏదో ఒక చిన్న కథ ఒకటి, అట్లని ఇంకొక కొత్త కథ ఒకటి చేశాను ఈ మధ్య. అంటే చేయటం కాదు, నాకు తెలుసు చాలా కామెడీగా ఉంటుంది, అంటే విచిత్రంగా కామెడీగా ఉంటుంది. మనిషి కష్టపడకుండా, పుట్టిందే కష్టపడి బ్రతకడానికి, ఈ మానవ జన్మ ఇచ్చింది పరమేశ్వరుడు. దైవం మీద నమ్మకం ఉంటే ఏ జంతుజాలాలకు పశుపక్షాదులకు పుట్టకుండా మనిషిగా పుట్టించిన తర్వాత, బుద్ధి జ్ఞానం ఉన్న తర్వాత కష్టపడి సంపాదించుకొని నువ్వు ఎందుకు వచ్చావో తెలుసుకొని అది సాధించుకొని వెళ్ళాలి.
నువ్వు ఎందుకు వచ్చావో తెలియకుండా ఈజీగా డబ్బులు ఎట్లా సంపాదించాలా, ఎదుటోడిని ఎట్లా మెస్మరైజ్ చేయాలా, వీటి మీద ఒకటి ఉంది. అది ఒక చిన్న అంటే సెట్ అంటే మొత్తం మాకైతే మా ఏరియాలో ఈ చాలా చోట్ల అది ఉంటది. అదే నేను చెబుతుంటే అట్లాంటి కథ ఒకటి ఉంది, దానికి రాశాను. అట్లా చేస్తారా మీరు? నేను దాంట్లో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నా. మిమ్మల్ని ఎవరో ఒక ఆవిడ ఫోన్ చేసి ఇబ్బంది పెట్టింది. అబ్బో మా బ్యాచ్ ఒకటి ఉందండి, ప్రవీణ్. ఇప్పుడు నుంచి కాదండి, అసలు ఇప్పుడు నుంచి కాదు. నన్ను నా కర్మ ఏంటంటే ఫోన్లో నాకు సరిగా గుర్తుపట్టలేను. ఎవరెవరు మాట్లాడుతుంటారు, ఇవన్నీ ఉంటాయి, సహజంగా ఉంటాయి కదా. ఫీల్డ్ అన్న తర్వాత అమ్మాయిలు వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి. ఎవరెవరు ఫోన్ చేస్తారు, అర్ధరాత్రి ఫోన్లు చేసేవాళ్ళు, ఏదేదో మాట్లాడేవాళ్ళు. అమ్మ ఈ టైంలో ఫోన్ చేసేది ఏందిరా స్వామి అనుకునేవాడిని. ఫస్ట్లో భయపడి చచ్చేవాడిని అసలు. ఆ తర్వాత తెలిసింది బ్యాచ్ ఒకటి ఉంది, ఈ ధనరాజు, మా ప్రవీణ్, ఏంది అసలు నాకు పాత రోజులు అయితే సమీరు, వీళ్ళందరూ నన్ను ఆడుకునేవాళ్ళు. అసలు ఒక్కోరైతే నేను వచ్చేసాను, నువ్వు రమ్మన్నా, నేనే ఆడ రమ్మన్నానమ్మా, నీ చిన్న స్టూడియో దగ్గర ఉన్నాను, లేకపోతే నీకు నుంచి ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతాను పరిగెత్తేవాడిని అక్కడికి. వీళ్ళు నా వెనక వచ్చేవాళ్ళు, ఎర్రచీర కట్టుకుని, ఎవరు ఎర్రచీర కట్టుకుంది ఎత్తుకునేవాడిని అసలు. ఆట పట్టించేవాళ్ళు అండి నన్ను. అంతే, నేనంటే వాళ్ళందరికీ అంత ఇష్టం అండి. మీ కష్టం విలువ తెలుసనడానికి మీ జీవితం ఒక అనుభవం. కష్టం విలువ తెలుసు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నానండి. ఒక్కో టైంలో అంటే మనసులో పడే బాధల్ని ఇంకో మనిషితో కూడా చెప్పుకోలేమండి. భార్యతో చెప్పుకోలేము, కొడుకులతో చెప్పుకోలేము, ఒక్క స్నేహితుడితో మాత్రం చెప్పుకోగలుగుతాం. అర్థం చేసుకోగల స్నేహితుడికి భలే అర్థమైంది. వాడితో కూడా చెప్పుకోలేని కొన్ని ఉంటాయండి. ఆడ అర్థం చేసుకోలేకపోతున్నాడు అనుకోండి, అవి బాగా అనుభవించానండి నేను. బాగా అంటే అందరి జీవితాల్లో అనుభవిస్తారు, నేను ప్రత్యేకమైతే కాదు. ఇక్కడ ఇన్ని పాత్రలు చేసిన మీరు, ఇలాంటి పాత్రలు నాకు చేసే అవకాశం వస్తే భలే బాగుంటుంది అనిపించే పాత్రలు నాకైతే అండి కోట శ్రీనివాసరావు గారు నా రోల్ మోడల్ అండి. ఎవరికైనా గురుగారు ఏంది లెజెండ్. ఎంతోమంది చేశారు కానీ చేస్తుంటారు కానీ క్యారెక్టరే కనపడదు, కోట గారు కనపడరు. అతని ఇన్ఫ్లుయెన్స్ నా మీద బాగుంది. అంటే అతని ఇమిటేషన్ కాదండి, ఇమిటేషన్ దాటి వెళ్ళిపోయాను నేను. అట్లాంటి క్యారెక్టర్లు నాదైన తరహాలో నేను పరిశీలించిన నా జీవితం. అంటే నేను ఇందాక చెప్పాను కదా, చాలామందిని చూశాను, జనాలు చాలామందిని చూస్తాను. నేను ఊరు వెళ్తే కొంపకి వెళ్తే, ఇంటికి వెళ్తే కొంపగాడు ఉండను, తిరుగుడే. ఎంతోమందిని చూస్తుంటారు, నోటితో మాట్లాడుతాను, నొసట్లతో ఎక్కిరించడం అంటే తెలుసుగా. అట్లాంటి వాళ్ళు ఉంటారు, పేకలు కోసే నాయాళ్ళు ఉంటారండి, ఎంత నవ్వుతా కూడా. వాళ్ళందరూ తెలుసు, వాళ్ళందరం చూస్తుంట. అట్లాంటి క్యారెక్టర్లు చేయాలని కోరిక. చాలా మంచి వాళ్ళగా అసలు అన్యం పుణ్యం తేరగాని మీలాగా చేసే క్యారెక్టర్ కూడా ఏమన్నా వస్తే చేస్తారా? ఇప్పుడు చేయబోతున్నానండి. చేస్తున్నారా? మ్యూజిక్ షాప్ మూర్తి అని చెప్పేసి కుర్రోడు శివ అని చెప్పేసి డైరెక్టర్ యుఎస్ నుంచి వచ్చాడు. పుష్ప కంటే ఒక టూ ఇయర్స్ ముందే నాకు కథ చెప్పాడు, మీరు చేస్తానంటే ఈ కథ చేస్తామండి అని అన్నాడు. నేను మెయిన్ దాంట్లో ఒక సామాన్య మానవుడు, అంటే జీవితంలో సాధించడానికి ఏజ్తో సంబంధం లేదు. ఒక 53 ఏళ్ల వయసు గల వ్యక్తి ఒక గ్రామ స్థాయి నుంచి ఒక పెద్ద సిటీ, అంటే పట్టణంలో ఒక పెద్ద స్థితికి వెళ్ళిపోతే అతని జర్నీ, కుటుంబం నేపథ్యం, కుటుంబం ఎట్లా చూస్తుంది, స్నేహితులు ఎట్లా చూస్తారు, తను అనుకున్న ప్రపంచంలో తను అనుకున్న లక్ష్యాన్ని ఎట్లా చేరగలిగాడు. ఇప్పుడు చిన్నటికి బెదిరిపోతుంటారే కొరనా కొడుకులు, వాళ్ళ కాదు. 50 ఏళ్ళు వచ్చినా కానీ అటువంటి వాళ్ళు ఎట్లాంటి విజయాలు సాధిస్తారు. ఇప్పుడు ప్రపంచంలో విజయాలు సాధించిన వాళ్ళు అందరూ వాళ్ళేనండి. అవునండి, అవును. అప్పుడే పరిణితి ఉంటుంది. లవ్ సినిమాలు తీసిన పెద్ద వాళ్ళందరూ కూడా సాధించిన లవ్ సినిమాలు బ్రహ్మాండ సక్సెస్ అయినాయి హిందీలో కానీ ఇట్లు, వాళ్ళందరూ పెద్దోళ్ళే. ప్రేమ జీవితంలో భాగం. అది ప్రేమ జీవితాన్ని ఇది చేయాలి, వికసింప చేయాలని, కానీ అదే జీవితం కాదు బొంగు. ప్రేమ పెళ్లి అన్ని పేజీలు మాత్రం ఈ జీవితంలో, పుస్తకంలో. ఆ పేజీ దగ్గర ఆగిపోతే చదవాల్సిన గ్రంథం అంతా ఎవడు చదువుతాడు? దాంతో ఆ పేజీలే అయిపోయిందా, తీసేయి పక్కన. అసలు జీవితం ఉంది కదా, అద్భుతమైన పరమేశ్వరుడు ఇచ్చిన జీవితం ఉందా, ఆ లక్ష్యం ఏదో ఉంది కదా, అది తెలుసుకుని వెళ్ళు. సో అట్లాంటి ఇది కథలు కావాలి. మీరు చేసిన పోలీస్ పాత్రల్లో చాలా కర్కశంగా నటించి మా అందరినీ భయపెట్టించారు. మీరు అలాంటి పాత్రలు చేసేటప్పుడు మీరు దాన్ని ఎలా అవగాహన చేసుకుంటారు? అండ్ నిజంగా ఎవరినైనా చూసిన వాళ్ళని చేస్తారా, లేకపోతే మీరు అనుకుని ఆ పాత్ర ఇలా చెయ్యాలి అని చేస్తారా? ఎలా చేస్తారు? పోలీసుల్లో కూడా నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారండి. వాళ్ళ జీవితాలు ఎంత భయంకరంగా ఉంటాయి తెలిసిన, పాపం అనకూడదండి. నిజ జీవితంలో వాళ్ళు ఎదుర్కొనే ఘర్షణలు
వాళ్ళకి ఫ్యామిలీలు ఉంటాయి, వాళ్ళకి జీవితాలు ఉంటాయి. వాళ్ళకున్న ఒత్తిళ్ళు ప్రపంచంలో ఎవడికి లేవు తెలిసిన. అవును. మీకు విషయం తెలిసిన, మీ పోలీస్ అనేవాడు మీ ఎంత స్నేహితుడైనా కానీ డ్రెస్ వేసుకున్న తర్వాత అది సైకాలజీ మారిపోయింది తెలుసా. అంతే. ఎందుకు అట్లా మారిద్ది? ఫ్రెండ్లీ పోలీస్ అని ఎందుకంటారు? నరలోకం ఎముడు కాకూడదు పోలీసోడు, అవును, నరలోకం దేవుడు కావాలి. దేవుడు కావాలి. అవును. వాళ్ళు అట్లా కర్కశంగా మారడానికి కల్పించిన పరిస్థితులు ఉండే. వాళ్ళని అంటం కాదు, పరిస్థితులు. వాడు పాసింగ్ అవుట్ తీసుకునేటప్పుడు ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి నేను మన మనసావాచ చేస్తాడుగా, అట్లా వచ్చినోడేగా. ఏదో విరగబడుద్దామని వచ్చినోడే ప్రతి పోలీసు కూడా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన వల్ల ఏం కావట్లేదు. ఫాలో ది ఆర్డర్ అంతే. పైనోడు ఇది చెబితే అది అంగరించాలి, ఆ పైనోడు పైన చెబితే పైనోడు ఇది చెబితే పైనోడు, ఆ పయ్యోడికి ఆ పయ్యోడు ఎవడో ఇది చెబితే ఎంత మానసిక ఘర్షణ ఉంటుంది. జరుగుతుంది అన్యాయం అని తెలిసి కూడా కనిపెట్టేస్తారండి. మనిషిని చూస్తే పోలీసు వాళ్ళు కనిపెట్టేస్తారు ఈ నేరస్తుడా కాదనేది. కనిపెట్టి కూడా వాళ్ళ చేతులు లేదు. పోలీస్ క్యారెక్టర్ ఏంటంటే నాకు తెలుసు అండి, పాపం వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు. మా ఊరు ఎస్ఐలు కానీ చుట్టుపక్కల ఎస్ఐలు కానీ నన్ను బాగా బలకరిస్తుంటారు. అట్టని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏ ఉండవు. ఏంది బాగా బలకరిస్తుంటారు, క్యారెక్టర్ పరంగా మారుతుంటారు. వాళ్ళకున్న ఒత్తిళ్ళు కానీ, నాకు తెలిసిన 2-3 ఎస్ఐలు వాళ్ళు పడ్డ నరకాలు కానీ ఇవన్నీ నాకు తెలుసు కొంచెం. అట్లా ఆ క్యారెక్టర్లు నేను అట్లా చేయగలుగుతాను అనమాట. కమ్యూనిస్ట్ పార్టీ భావాలతో వచ్చిన మీరు, ఫ్యామిలీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ, మీరు కూడా అదే ఫాలో అయిన మీరు, ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి, పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఫ్యూచర్ మన భావితరాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది? మాకెందుకు రాజకీయాలు, మీకెందుకు రాజకీయాలు? ప్రతి మనిషి జీవితంతో రాజకీయం ముడిపడి ఉంటుందండి. ఖచ్చితంగా. నువ్వు నిద్ర లేచిన దగ్గర నుంచి పీల్చే గాలి కూడా తొందరలో అది కూడా ఏంది, నువ్వు ఉప్పు పప్పు కానీ, కట్టే బట్ట కానీ, నివసించే ఇల్లు కానీ, ప్రతిదీ గవర్నమెంట్ పన్ను కడుతున్నావు. 1000 కోట్ల పన్ను. షాంపూ ఒక 10 రూపాయలు పెట్టి షాంపూ రాసుకున్నావు అంటే దాంట్లో 5 రూపాయలు షాంపూ ఖరీదు, 5 రూపాయలు పన్ను కడతావు. ఇట్లా 1000 కోట్ల పన్ను. ఈ 1000 కోట్ల రూపాయలైన పన్నుని, లక్షలాది కోట్లైన పన్ను డబ్బుని మళ్ళా మన సంక్షేమం కోసం ఖర్చు పెట్టి, మనకు ఉపాధి కల్పించడానికి ఖర్చు పెట్టి, మీరు చేయడానికి మీరు ఎన్నుకోబడ్డ ప్రతినిధులు మీరు. దానికి ధర్మకర్తలు మాత్రమే, మీ భోషణాలు నింపుకోవడానికి కాదు. సామాజిక ఉత్పత్తిలో పాలు పంచుకోని వాడు బ్రతకడానికి అనర్హుడు. ఏది మొత్తం ఉచితాలు అన్నీ చేసేసుకుంటా ఊరికిన వచ్చే డబ్బులతో పని కల్పించాలి కదా, పని చేయాలి కదా, కష్టపడాలి కదా, తలసరి ఆదాయం పెరగాలి కదా. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతి ఆలోచిస్తే భయంకరంగా ఉంటుందండి అసలు. ఖచ్చితంగా మనిషికి ఎక్కడైతే బాగుంటుందో, మనిషిగా బ్రతకగలుగుతాడో, మనిషిగా ఎక్కడైతే గౌరవించగలుగుతాడో, ఆకలి దప్పులు లేని సమాజం ఎక్కడైతే ఉంటుందో, సమస్యలు లేనిది, ఒక కన్నీటి బొట్టుని 1000 చేతులు తుడిచే రోజు ఏదైతే వస్తుందో, ఆ ఆశయాల కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు ఏ పార్టీ అన్నా కానీ కాక, కమ్యూనిస్ట్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, జనసేన కానీ, ఖచ్చితంగా ఆ పార్టీకి నేను ఇదిగా ఉంటాను. ప్రశ్నించే తత్వం కావాలండి, తలంచుకుని పోయే తత్వం కాదు. రాజీ పడద్దు ప్రతిదానికి కూడా. ప్రస్తుతం మీ శ్రీమతి గారు అలాగే మీ పిల్లలు ఏం చేస్తున్నారు? వండి పెడతా ఉంటుంది, పని చేసుకుంటూ ఉంటుంది. హైదరాబాద్ వద్దులు పోవయ్యాడు ఎవడు ఉంటాడు అని అంటుంటది. ఊర్లోనే ఉంటుంది, వచ్చేస్తుంటది, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటది. పెద్ద ఆయనకి పెళ్ళి అయిపోయింది, ఆయన విప్రోలో ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆమె కూడా విప్రోలోని ఉద్యోగం. గొప్ప విచిత్రం చెప్పమంటారా, ఎవరైతే నా పెళ్లి చేశారో ఆయన కూతుర్నే నాకు కొడుకు పెళ్లి చేశారు. తిరుమల శెట్టి శ్రీనాథుడు అని నాకు పిల్లని చూసి, ఈ అమ్మాయి సాంబలక్ష్మిని చూసి, బాగుంది అబ్బాయి, మంచి నడవడిక అని చేసుకుని ఆయన కూతుర్ని నా కొడుకు చూసి, మంచి స్నేహితుడు. అమ్మాయి పేరు సృజన, ఈ పేరు చంద్రశేఖర్ ఆజాద్. రెండోవాడు భగత్ సింగ్. ఆడేందంటే మొన్నటిదాకా సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు, ఏదో మొన్న దాకా ఏదో ఉద్యోగం చేశాడు. ఏదో చూద్దాం, ఆలోచన చేద్దామని ఈ సినిమా ఫీల్డ్కి, ప్రొడక్షన్ సైడ్కి ఎట్లా ఉంటుంది, ఎక్కువ మంచి కథలు చేయాలంటే ఎట్లా, ఏయో చేసుకుంటాను, చూద్దాం, అవగాహన పెంచుకుంటానని వచ్చాడు. ఏంది నా ధర్మం ఏదో నేను చేస్తా అంతోడికే. 2 కొడుకులండి, అంతేనండి. చాలా సంతోషం. మీరు చక్కటి ఆరోగ్యంతో మీరు కోరుకున్నవన్నీ తప్పకుండా సాధ్యం చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన ఈటీవీ వారికి నిజంగా నా లైఫ్లో ఒక మలుపు తిప్పిన ఈటీవీ వారికి నేను ఆ జన్మాంతం రుణపడి ఉంటానండి. ఈటీవీ వారికి కృతజ్ఞతలు.